అని చెప్పాడు. మా విద్యార్థులు చనిపోయారు, ఏంది మా భవిష్యత్తు అని తల్లిదండ్రులు అడిగితే సమాధానం చెప్పారు. ఇట్లాంటి సందర్భంలో శాంతియుతంగా విద్యార్థులంతా కూడా పార్లమెంటు జనతా మంతర్ దగ్గర శాంతియుత నిరసన చేసిన వాళ్ళు. శాంతియుత నిరసన చేస్తే ప్రైవేట్ వ్యక్తులు లాఠీలు పట్టుకొని మహిళా విద్యార్థులను విపరీతంగా కొట్టారు. ఎముకలు ఇరిగినాయి, తలలు పలిగినాయి, రక్తం గారింది. వాళ్ళు ఇలా రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో క్షతగాత్రులు అయినారు. ఎవరు బాధ్యులు ఈ ఘటనకు? మేమంతా కూడా బేటీ బచావో బేటీ పడావో అన్నాడు మోడీ. మరి ఇలా మహిళలు ఎందుకు బట్టలు పడి చింపుతా ఉన్నారు? ప్రియాంక గాంధీని పురుష పోలీసులు నెట్టేస్తున్నారు. ఇదేనా ఈ దేశంలో సంస్కృతి, సాంప్రదాయం? ఇదేనా ప్రజాస్వామ్యం అనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ఘటనలకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ మోడీ రాజీనామా చేయాలి. ఇప్పటికే ఈ దేశంలో విద్యా వ్యవస్థ మొత్తం నాశనం చేసిళ్ళు. NEP 2020 తీసుకొచ్చి NEP 2020 అనేది SC/ST బీసీలకు విద్యను దక్కకుండా చేసే ఒక పాలసీ. ఈ పాలసీ వద్దని చెప్పేసి మేము అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. 2010 నుంచి కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత కోచింగ్ మాఫియా ర్యాంకుల వేటలో భాగంగా లక్షల రూపాయలు ధరపోసి విద్యార్థుల మెంటల్ హెల్త్ ఖరాబ్ చేసి ఈ కోచింగ్ సెంటర్లు కూడా మాఫియా మొత్తం కూడా బంద్ చేయాలి. లేకపోతే అది కూడా ఒత్తిడి పడి వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గపు విధానాలను మొత్తం కూడా దూరం చేయాలి. లేదంటే ఈ బీజేపీ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి బీజేపీని లేకుండా చేయాలి. బీజేపీని లేకుండా చేయాలంటే బీజేపీని ప్రశ్నించే వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటున్నారు. ఇప్పుడు బీజేపీని ప్రశ్నించే వాళ్ళని యాంటీ నేషనల్ అంటే ఆదివాసులు మాకు ఇల్లు ఎందుకు లేదంటే వాళ్ళు యాంటీ నేషనల్స్ అవుతారు. దళితులను మమ్మల్ని కుల వివక్ష జరుగుతుంది, అంచివేస్తున్నారు, మేము బాబాసాహెబ్ వారసులు అంటే వాళ్ళను యాంటీ నేషనల్స్ అంటారు. విద్యార్థులు మాట్లాడితే విద్యార్థులు యాంటీ నేషనల్ అంటారు. మరి ఎవరు దేశభక్తులు? నిజమైన దేశభక్తులు ఎవరంటే నిన్న జంతర్ మంతర్ దగ్గర న్యాయం కోసం పోరాడే వాళ్ళు. నిజమైన దేశభక్తులు ఎవరంటే రైతులు అక్కడ రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేసిన వాళ్ళు దేశభక్తులు. ఈ దేశ మట్టి బిడ్డలు వాళ్ళంతా. మేమంతా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నాం. వీళ్ళంతా వేరే దేశం వాళ్ళు కాదు కదా. ఒక్కరిని చూపించండి దేశంలో వేరే దేశం వాళ్ళరు. ఆ ప్రొటెస్ట్ మీద దాడి చేసిన ప్రైవేట్ వ్యక్తులు ఎవరు? వాళ్ళకి బ్యాటరీలు లేవు, లాఠీలు పట్టుకునే వాళ్ళు ఎవరు, పెల్లెట్లు వేల్సిన వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరో మొదటగా బహిరంగ రిపోర్టు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఆ రిపోర్ట్ మేము తీసుకొస్తాం. ఒకవేళ ఇదే విధానాలను కొనసాగించి రాజీనామా చేయకుండా హింస ప్రయోగిస్తే బీజేపీ ఆఫీస్ను ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రలోభాలకు గురవుతున్నారు విద్యార్థులను మోడీ నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ప్రలోభాలకు గురైతే అంతకుముందు CBI నీట్ లీక్ అయిందని చెప్పింది. మొన్న నీట్ లీక్ అనే విషయం తెలుసు, మళ్ళీ రీకండక్ట్ చేసిండు. NTA నెట్ ఎగ్జామ్ లీక్ అనే విషయం తెలుసు. దేశం మొత్తం లీకులు జరుగుతున్నప్పుడు ఎవరు ప్రలోభాలకు గురవుతున్నారు? మోడీ మౌనం వహించడం కాదు, మోడీ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ మౌనం వహించాల్సిన అవసరం లేదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో వందల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి రాజకీయ నాయకులు అవినీతికి అయ్యి కోచింగ్ సెంటర్ల మాఫియా వల్ల ఇది జరుగుతుంది. ఇది ఓపెన్ స్టేట్మెంట్ మీడియాలో వచ్చింది. విద్యార్థులు ధర్నా చేసిలు, 20 మంది విద్యార్థులు చనిపోయారు. ఇక ప్రలోభాలు ఎక్కువ ఉన్నాయి. మోడీ ప్రలోభాలు అన్నాడు, మా పోలీసు బలగాలతో మేము అంచేస్తామని ప్రలోభాలు అన్నాడు. ఎంత అంచివేస్తే అంత తిరిగి లేస్తుంది ఉద్యమం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను. చాలా మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరి చనిపోవడానికి బాధ్యత నిజంగా రాజీనామా చేస్తాడా ధర్మేంద్ర ప్రధాన్? ధర్మేంద్ర ప్రధాన్ సిగ్గు లజ్జ ఏదైనా ఉంటే నా వల్ల ఈ దేశం అట్టడుగుతుంది, ఒక బ్లాక్ డే జరిగిందని చెప్పేసి తను నైతికంగా బాధ్యత వహిస్తే తను రాజీనామా చేయాలి. చేయకపోతే చేసేదాకా మేము వదిలిపెట్టమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు ఇంతమందిని గ్యాదర్ చేశారు? ఈ కారణం ఏంటి? భారతదేశము నరేంద్ర మోడీ అమిత్ షా వల్ల భరతమాత దుఃఖిస్తుంది. ఆ భరతమాత బిడ్డలుగా మేము మా దేశాన్ని కాపాడుకోవడం కోసం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మేము మా దేశాన్ని కాపాడుకోవడానికి బయలుదేరినాం. మేము ఈ దేశాన్ని కాపాడుకోవాలి, అది మా బాధ్యత. నీట్ పేపర్ లీక్ అయింది, ఎంతో మంది చనిపోయారు. మీరందరూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారు. ప్రభుత్వం అయితే లొంగట్లేదు, తలగట్లేదు, ఏమంటారు? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇక నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. నరేంద్ర మోడీ ఈ దేశాన్ని మొత్తం ధ్వంసం చేసిండు. రైతులు మాట్లాడితే రైతుల మీద దాడి చేసిండు. ఆదివాసులు మాట్లాడితే నక్సలీల పేరు మీద ఆదివాసులను చంపేసిండు. దళితులు మాట్లాడితే దళితుల మీద దాడులు చేసిండు. SC/ST చట్టానికి తూట్లు పడిచిండు. యువకులను మోసం చేసిండు. 2 కోట్ల ఉద్యోగాలను 2 ఉద్యోగాలు లేవు. ఈ దేశం గురించి మేము మాట్లాడితే వాళ్ళ ఎంపీలేమో పానీపూరి డబ్బాలు పెట్టుకోమంటుండు. నరేంద్ర మోడీ అమిత్ షా ఏమో జై శ్రీరామ్ అనమంటుండు. రాముని వారసులు అని వాళ్ళు చెప్పి రాముని పేరు మీద దాడి చేసి రాముని గుళ్ళే ఉండెత్తుకోపోయారు. జై శ్రీరామ్ అంటేనే భారతీయుల యాంటీ నేషనల్స్ కాదా? జై శ్రీరామ్ అంటే భారతీయులు కాదని వాళ్ళు చెప్తారు. జై శ్రీరామ్ మేము జై శ్రీరామ్ అంటాం. ఎందుకంటే హిందూ మతంలో పుట్టిన వాళ్ళం. మేము జై శ్రీరామ్ అంటాం, జై భీమ్ అంటాం. అన్నట్టు మా దేశాన్ని మేము కాపాడుకోవడానికి బయలుదేరిన వాళ్ళం. మా దేశాన్ని మేము కాపాడుకుంటాం. ఇది మేము చెప్పదలుచుకుంది. పేపర్